మెదక్ జిల్లా నర్సాపూర్లో ఫ్లెక్సీ వివాదం. ఇద్దరు మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం. స్థానిక రాయరావు చెరువులో చేపల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఫోటో చిన్నగా వేయడంతో కార్యక్రమానికి రానంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుమారు గంటసేపు చెరువుకట్టపై నిరీక్షించి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రాగానే కార్యక్రమం ప్రారంభం కాకముందే వెళ్లిపోయిన సుహాసిని రెడ్డి బాబు తీసుకోవచ్చు పని నిమిషం కొంచెం ఉన్నాయి. కెమెరా తీసుకో పిల్లది కంగ్రాచులేషన్స్. సంఘానికి ఎంత లాభం జరగాలి, గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడాలి. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? ఎన్ని క్వింటల్స్? ఇలా కొంత చనిపోతుంది మేడం. 70% మాకు పనికి వచ్చింది. 66,000 ఇస్తున్నారు అంటే 66,000లో 50,000 వస్తాయా, లేకుంటే 40,000 దాకా? 40,000. మత్స్యకారులకు లాభం అయ్యే విధంగా మరి చేప పిల్లల్ని చెరువులో వదలడం జరుగుతోంది. దీనివల్ల మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నా. గతంలో మరి ఇదే చెరువులో మన నియోజకవర్గానికి సంబంధించి మరి అనేక చెరువులలో మనం ఈ చేప పిల్లలు ఇస్తే ఈరోజు చాలా తక్కువ చెరువులలో తక్కువ శాతం చేప పిల్లల్ని వేయడం జరుగుతోంది. గతంలో మన చెరువులో 2,60,000 చేప పిల్లల్ని వదిలితే ఇప్పుడు కేవలం 66,000 చేప పిల్లల్ని మాత్రమే వదలడం జరుగుతోంది. మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 107 సంఘాలు ఉన్నాయి. దాంట్లో 5,641 మంది సభ్యులు ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు మొత్తం నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 24 చెరువులలో 19.10 లక్షల చేప పిల్లల్ని వదలడం జరుగుతోంది. ఇది సీజన్ దాటిపోయింది ఇప్పటికి, ఎందుకంటే వర్షాకాలంలో వేయాల్సినటువంటి చేపల సమయం కొంత దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఏంటంటే మా గంగమ్మ తల్లిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చెర్లలో సమృద్ధిగా నీళ్లు రావడం జరిగింది, వర్షాలు పడ్డాయి కాబట్టి మంచి చేప పిల్లలు పెద్దగా పెరిగి మన మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఇది దీంట్లో ఏంటంటే సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా లాభపడే విధంగా ఇంకా కూడా కొంతమంది సభ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మనెంట్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు. కొంతమందికి రాలేదు, అవి కూడా కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.